దేహి అని చేయి చాపలేదు బాప్తిస్మ ఇచ్చే యోహాను. కూడి విషయంలో మనుషులు తినేది అక్కర్లా, మిడతలు తిని బతికేవాడు. హల్లెలూయా. ఎవడన్నా పెట్టాలని ఆశ లేదు, కోరిక లేదు. ఎవడన్నా ఏమన్నా అంటే ఒక ముద్ద పెట్టడం భయం లేదు. ఎందుకంటే ఈయన తినేది అందరూ తినేది కాదు, మిడతలు తింటాడు, అడిగి తిని తాగుతాడు. స్తోత్రం కలుగును గాక. రెండోది, పాస్టర్ గారు వచ్చారు కనీసం పండగకోసారని తెల్ల బట్టలు పెట్టకపోతే ఎట్టా అనిపిస్తుంది కొంతమందికి. అట్టగాని మీరు పెట్టొద్దని నేను అంటలా, పెట్టడం తప్పని కూడా అంటలా. ఇప్పుడు ఎవడో బట్టలు ఇస్తాడని ఆశపడాల్సిన కర్మ కూడా ఇతనికి లేదు. ఎందుకని? తోలు దట్టి వేసుకుంటాడండి, తోలు దట్టి వేసుకుంటాడు. మూడు, ఇంతకాలం సేవలో ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోకపోతే ఎట్లా అనే భయం కూడా లేదు. ఎందుకంటే ఇతడు అరణ్యములు, అడవిలో నివాసం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. అంటే ఇతనికి మనుషుల తిండితో పని లేదు, మనుషులు ఇచ్చే వస్త్రంతో పని లేదు, మనుషులు కట్టే ఇళ్లతో పని లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని వాక్యంగా రోషంగా ప్రకటించగలిగాడు. అద్భుతమైన సేవ చేశాడు భూమి మీద. ఇవాళ తిండి కావాల్సి వచ్చింది, గుడ్డ కావాల్సి వచ్చింది, ఉండడానికి నివాస గృహం కావాల్సి వచ్చింది. కాబట్టి మనుషుల వలన ఇది సాధించుకోవాలి, సంపాదించుకోవాలి అనే కోరికలు ఈ రోజుల్లో సేవకుడైన మాకు పుడితే రోషంగా గద్దించడం చాలా కష్టం. దేని కొరకు మనుషుల మీద ఆధారపడలేదు కాబట్టి, దేని కొరకు మనుషుల మీద ఆశ పెట్టుకోలేదు కాబట్టి ఆయన ఎవరినైనా గద్దించగలిగాడు, ఎవరినైనా హెచ్చరిక చేయగలిగాడు. నేను అందుకే చాలాసార్లు చెప్తుంటాను, మనం ఎంత ఫ్యాషన్ గా బతికినా ప్రాణం పోతుందంటే రాజీ పడతాం పడవా. అచ్చం టాటా కాపర్ బాటిలే తాగుతాడు ఒకడు మాలాంటోడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడా కాపర్ బాటిల్ దొరకలా. మామూలు వాటర్ తాగుతాడా? చెప్పండి, చచ్చినట్టు తాగుతాడు, లేకపోతే సత్తాడు. మామూలు వాటర్ కూడా దొరకలా. స్తోత్రం కలుగునుగా. కొండలో నీళ్ళే ఉన్నాయిగా, తాగుతాడా? చెప్పండి, రాజీ పడలేదా? అంతకుముందు ఏమో పోజు కొట్టాడు, టాటా కాపర్ బాటిల్ తప్ప నేనేం తాగనన్నాడు. ఇప్పుడు కొండలో నీళ్ళు తాగుతున్నాడు. ఏసు రక్తం కొండ కూడా పగిలిపోయింది. కుదురుగాల పిల్లలు ఎక్కువ ఉండేసరికి ఇంట్లో ఆడు ఏం పెట్టి కొట్టాడో కొండ పగిలిపోయింది. ఇప్పుడు కొండ లేదు, తొట్టి ఒకటే ఉంది. స్తోత్రం కలుగును గాక. తాగుతాడా? తొట్టి కూడా లేదు, మడుగులో నీళ్ళే ఉన్నాయి. తాగుతాడా? అమ్మా ఫ్యాషన్ ఫిషరీగోడు కూడా ప్రాణం పోతుంటే రాజీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? టాటా కాపర్ బాటిల్ దగ్గర నుంచి మడుగులో నీళ్ళ కాడికి వచ్చాడు. చచ్చిపోతాడు. రాజీ పడతాడు. మనం పొలాల్లోకి వెళ్ళామని చూస్తాం, చక్కగా చాలా నీట్ గా వాటర్ బాటిల్ తీసుకెళ్తారు. నీళ్ళు అయిపోయిన తర్వాత కరెక్ట్ గా మధ్యాహ్నం భోజనం టైంకి నీళ్ళు అయిపోతాయి. మధ్యాహ్నం భోజనం టైంకి నీళ్లు కావాలా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ పొలాల్లో నీళ్ళే తాగుతారు. ఎట్ట తాగుతారు? తాగే ముందు చేత్తో ఎట్టెట్ట అంటారు. ఎట్టెట్ట అంటే మొత్తం పోతాయిగా, వాళ్ళ ఫీలింగ్ ఇది. చేత్తో ఎట్టని ముంచుకొని గుట్టుకొని తాగేస్తారు. కానీ ఇలా దేని మీద ఎవరి మీద ఆధారపడిన పరిస్థితులు లేవండి యోగానికి. అందుకే రాజీ పడలా. ఆకలేస్తే అడివే, వస్త్రము కావాలంటే అడివే, నీడ కావాలంటే అడివే. ఆయన ఒకవేళ జనసంచారంలోకి వస్తే సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఎవడైనా నమ్మితే బాప్తిస్మాన్ని ఇవ్వడానికి వచ్చాడు తప్ప వేరొక పని లేదు, వేరొక ఆశ లేదు, వేరొక కోరిక లేదు, వేరొక సంబంధం లేదు భూమి మీద ఎవడతో. ఇంత ప్రత్యేకపరుచుకునే సేవకులు ఈ రోజులో ఉంటారా? ఇంత ప్రత్యేకపరుచుకొని తన ఆశల విషయంలో అరణ్య జీవితాన్ని, ఆరాధన విషయంలో సమాజ శ్రేయస్సును కోరుకోగలిగిన, రోషం కలిగిన సేవకులు చాలా అరుదైన రోజులవి.